భారత రాజధాని ఢిల్లీలో ఒక ఆల్ పార్టీ మీటింగ్ అండి. బీజేపీ, కాంగ్రెస్, మీకు సమాజ్వాదీ పార్టీ వీళ్ళందరూ. సో ఈ మీటింగ్లో ప్రతిపక్షాలు మన జైశంకర్ గారిని ఉద్దేశించి ఒక ప్రశ్న అడిగారు. ఏమిటి అంటే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా మోదీ గారికి ఫోన్ చేసి ఈ ఇరాన్ అమెరికా యుద్ధంలో మీరు మీడియేషన్ చెయ్యండి, ఏదో ఒక రకంగా సీజ్ ఫైర్ తీసుకురండి అని అడిగాడు కదా. మరి అలాంటప్పుడు మనము ఎందుకు ఈ మీడియేషన్ చెయ్యము? సో ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. సో దీనికి యాజ్ యూజువల్ జైశంకర్ గారి జవాబు ఒక వెరైటీగా ఉంటుంది కదా, విచిత్రంగా ఉంటుంది. సో ఇప్పుడు ఆయన ఏమన్నారు అంటే, ఇండియా ఈజ్ నాట్ ఏ దలాల్ నేషన్. దలాల్ ఈ మాటకు అర్థం చాలామందికి తెలిసే ఉంటుంది. షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళైతే ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. ఒక ఏజెంట్ అనండి, ఒక బ్రోకర్ అనండి. సో వీళ్ళని దలాల్ని అంటారు. మనము ఒక దలాల్ దేశము కాదు కదండి. అది ఎలాగా? పాకిస్తాన్ లాగా కాదు. నాకైతే ఆ పాకిస్తాన్ అనబడే దేశం పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు. మోదీ గారు ఎక్కడ ప్రస్తావించాడు. నైబర్ అంటాడు, ఇలా పొరుగు దేశం, శత్రు దేశం అంటామే తప్ప పాకిస్తాన్ అనబడే దేశం పేరు తీయడం కూడా మనకు వేస్ట్. కానీ ఇక్కడ తప్పదు కదా, ఎందుకంటే ప్రపంచానికి చెప్పాలి. సో భారత్ ఒక దలాల్ లాంటి దేశము కాదు. పాకిస్తాన్ వాడు ఈ పనులు చేస్తాడు, మనము చెయ్యమండి. ఇప్పుడు ట్రంప్ ఫోన్ చేశాడు, ఓకే బాగానే ఉంది. కానీ మనము వెళ్ళి అమెరికా ఇరాన్ మధ్య సంధి కుదర్చడము ఇది ఆలోచించారనుకోండి, ఈ యుద్ధము అమెరికా ఇరాన్ మధ్య జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? లేదండి. ఇది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధము. ఇజ్రాయెల్ వైపు నుంచి అమెరికా ఈ యుద్ధాన్ని చేస్తుంది. ఇదే వాస్తవం. అంటే ఇజ్రాయెల్ అనబడే బాస్ అమెరికా అనబడే సేవకుడికి ఆర్డర్స్ ఇచ్చారు, నువ్వు యుద్ధము చెయ్యి అంటే. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు, బాగా ఇరుక్కున్నారు. సో ఇప్పుడు యుద్ధం ఆగాలి అంటే ఎవరి చేతిలో ఈ రిమోట్ కంట్రోల్ ఉంటుందండి? మీరు చెప్పండి. ఖచ్చితంగా ఇజ్రాయెల్ వద్దే. అందుకనే అడుగుతారు, ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఇంతలా మాట్లాడుతున్నాడు కదా, ఒక్కసారి షాబాజ్ షరీఫ్ అనేవాడు బెంజమిన్ నాదెన్యాహు గారికి ఫోన్ చేయమనండి. మీడియేషన్ అంటే రెండు వైపులా మాట్లాడాలి కదా. సరే, ఇరాన్ సుప్రీం లీడర్తో నువ్వు మాట్లాడేవురా, బాగానే ఉంది. నువ్వు బెంజమిన్ నాదెన్యాహుకి ఫోన్ చేయి. యూ ఇడియట్, యూ షటప్, ఫోన్ పెట్టే అంటాడు. కుదురుతుందా అండి? పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇజ్రాయెల్ ప్రధానమంత్రితో మాట్లాడగలడా? ఆయన మాట్లాడతాడా? అదే భారత్ అన్నారు అనుకోండి, మోదీ అన్నారు, మన జెండాలు అక్కడ ఇజ్రాయెల్లో ఎగురుతూ ఉంటాయండి. బెంజమిన్ నాదెన్యాహు పార్టీ ఆఫీసులో మోదీ గారి బ్యానర్ ఉంటుంది, భారత్ జెండా ఉంటుంది. అది మన ఇన్ఫ్లుయెన్స్. మనము ఇలా ఒక దళాల్లా ప్రవర్తిస్తామా? ఇది జైశంకర్ గారు అడిగిన ప్రశ్న. సో మనకు ఇజ్రాయెల్ కూడా చిన్న దేశమే, గుర్తుపెట్టుకోండి. మనకున్న బడ్జెట్లు, మనకున్న డిఫెన్స్ రంగము, మన దేశము, మన పాపులేషన్ చూసినప్పుడు ఇజ్రాయెల్ కూడా చాలా చిన్న దేశం. అలాంటిది మనం పనిగట్టుకొని ఇజ్రాయెల్తో, ఇరాన్తో, అమెరికాతో మాట్లాడి ఈ సంధి కుదర్చడం అనేది ఒట్టి వేస్ట్ అండి. సో మనము ఆ పని చెయ్యలేం. చేస్తారు. ట్రంప్ ఎందుకు చేస్తాడు? తనేదో చాలా సిన్సియర్గా ఈ ఎఫర్ట్స్ పెడుతున్నట్టు, యుద్ధాలను ఆపేస్తున్నట్టు ఇవన్నీ మాట్లాడతాడు. కానీ ఇందులో ఎటువంటి వాస్తవము లేదు. కాబట్టి పొరపాటుగా కూడా మనం ఈ పని చెయ్యకూడదు. మరి పాకిస్తాన్ వాడు చేస్తున్నాడు కదా, చూడండి ప్రపంచము ఎంత మూర్ఖులు ఉన్నారు అంటే, ఒక్కొక్క దేశం యొక్క నాయకులు పరమ మూర్ఖులు. ఇప్పుడు మలేషియా యొక్క ప్రధానమంత్రి, అలాగే వాళ్ళ ప్రెసిడెంట్, వీళ్ళందరూ మెసేజ్లు పెడుతున్నారు. మీకు ఇస్లామాబాద్ అద్భుతమైన ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో ఈ యుద్ధాన్ని ఆపడానికి వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నాలను మేము అప్రిషియేట్ చేస్తున్నాము. షాబాజ్ షరీఫ్ గారు, మీరు చాలా చాలా గొప్పన, ఇలాంటి మెసేజ్లు. ఏమండి, పాకిస్తాన్ అంటే ఇంకా పొలైట్గా చెప్పాలంటే అమెరికా పెంపుడు కుక్క అంటాం. ఇంకా కొంతమందితో పెంపుడు కుక్క కాదండి, వాడు వీధి కుక్క, అడుక్కునేవాడు, ఇలా తిడతారు కదా. తిడతాం, ఎందుకంటే వాడి స్టేచర్ అదే. ఇప్పుడు ప్రజల్ని మనమే అనం, ఈ నాయకులను అసీం మునీర్ అనండి, షాబాజ్, ఇలాగే తిడతాం, ఎందుకంటే వాళ్ళ స్టేచర్ అంతేనండి. అలాంటిది షాబాజ్ షరీఫ్ మీకు అమెరికాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోగలడా? 1981 నుంచి అమెరికా పాకిస్తాన్ని ఇలాగే వాడుకుంటుంది అని చెప్పి హిందుస్థాన్ టైమ్స్లో ఆర్టికల్స్. అంటే యుఎస్ఎస్ఆర్ కాలం నుంచి కూడా
పాకిస్తాన్ అంతే. మీకు ఒసామా బిన్ లాడెన్ మీద వేట అని చెప్పి డబ్బు తీసుకొని వాడిని దాచుకున్నారు కదా. ఇదంతా అమెరికా వాడికి తెలియదు. అయినా కూడా మనకు చెక్ పెట్టాలని వాళ్ళని వాడతారు. ఇప్పుడు కూడా అదే. ట్రంప్ ఏమో మోదీ గారికి ఫోన్ చేయడం, అక్కడేమో పాకిస్తాన్ మీడియేషన్ చేయడానికి జేడీ వ్యాన్స్ పాకిస్తాన్ దాకా రాబోతున్నాడు. అక్కడ ఎవరైనా వీడిని వేసేస్తారో తెలియదు. సో పాకిస్తాన్కి వచ్చి అక్కడ కూర్చొని ఈరాన్ నాయకులను పిలిచి వీళ్ళు పాకిస్తాన్లో మీటింగ్ పెట్టుకుంటారు అంటే నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. ఈ ఈరాన్ అనబడే దేశము పాకిస్తాన్ ఓడలను ఎందుకండి బ్లాక్ చేస్తున్నారు? కొన్ని ఓడల మీద దాడులు కూడా జరిగాయి, చెప్పడం లేదు, మీడియా మాట్లాడడం లేదు. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలు చూశారనుకోండి, మీకు పాకిస్తాన్ అద్భుతాన్ని చేస్తుంది, ఎవరూ చేయలేని పనిని ఇప్పుడు వీళ్ళు అమెరికా ఈరాన్ మధ్య ఇలాగ మీడియేషన్ చేస్తున్నారు, చాలా చాలా అప్రిషియేట్ చెయ్యాలి. ఇదంతా మీకు చూశారనుకోండి. డొనాల్డ్ ట్రంప్ యొక్క నాటకము ఏమిటి అంటే పాకిస్తాన్తో మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉందని మాట్లాడతాడు. ఇది అమెరికా ఫ్రెండ్షిప్ కాదండి, వీడి ఫ్యామిలీ వ్యాపారం, క్రిప్టో కరెన్సీ, క్రిప్టో మైనింగ్. దానికోసం పాకిస్తాన్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. రేపు వీడు వెళ్ళిపోయినా కూడా ఈ వ్యాపారం కంటిన్యూ అవుతుంది కదా, వ్యాపారాన్ని ఆపడు కదా. మరి అప్పుడు ఈ షాబాజ్ షరీఫ్ కావాలి, అసీం మునీర్ కావాలి, అపోజిషన్ లేదు కదండి. ఇమ్రాన్ ఖాన్ గారిని తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఆయన మీకు అసలు బ్లైండ్ అయిపోయాడు, ఆయనకి కళ్ళు కనిపించడం లేదంటే ఒక లెజెండరీ క్రికెటర్, ఒక గొప్ప నాయకుడుగా వాళ్ళు అనుకున్నారు. అలాంటి వాడిని జైల్లో పెట్టి చిత్ర హింసలు గురి చేస్తుంటే ఈ అమెరికా లాంటి దేశాలు, డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏమైనా న్యాయము ధర్మం ఏమైనా ఉందా? అలాంటి పాకిస్తాన్ ఇవాళ ఈరాన్తో మాట్లాడడం ఎంత పెద్ద కామెడీ చూడండి. అందుకే జైశంకర్ గారు సింపుల్గా చెప్పారు, మనది దలాల్ నేషన్ కాదండి, మనది ఎప్పుడూ కూడా స్ట్రాటజిక్ అటానమీ. 100 సార్లు చెప్తాను ఈ మాటను. ఎందుకంటే చూడండి, భారత్కు పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ అన్నప్పుడు ట్రంప్ ఎన్నిసార్లు అన్నాడు, నేనే ఆ యుద్ధాన్ని ఆపేను, నేను మోదీతో మాట్లాడాను, నాకు నోబెల్ బహుమతి ఇవ్వండి అన్నీ చెప్పాడు కదా. మనం ఏం చెప్పాం? నథింగ్ అండి. థర్డ్ పార్టీ అంటూ ఇక్కడ ఎవ్వరు లేరు. మా ఇష్టానుసారం మేము యుద్ధము చేశాము, మేము అనుకున్నాము కాబట్టి దాన్ని ఆపేము. ఇక్కడ ఎవరి ప్రమేయము అనేది లేనే లేదు. మేము ఎవరి మాటను విని యాక్షన్ తీసుకోవాల్సిన అవసరమే మాకు లేదు. భారత్కి ఉండదండి. ఇప్పుడు రష్యన్ ఆయిల్స్ కొంటున్నామంటే మనము తీసుకున్న నిర్ణయం. ఇక్కడ ఎవడి ఒత్తిడి లేదు. అమెరికా వాడు చెప్పాడు కాబట్టి భయపడి నథింగ్ అండి. మనము ఎవడికి ఎప్పుడు భయపడింది లేదు. మనకి ఏది మంచి అనిపిస్తుందో అదే చేస్తాము. దీన్నే మనం స్ట్రాటజిక్ అటానమీ అంటాం. సో ఇవాళ కూడా డొనాల్డ్ ట్రంప్ మోదీ గారికి ఫోన్ చేశాడు కాబట్టి అర్జెంటుగా ఈరాన్తో మాట్లాడి, అలాగే బెంజమిన్ నెతన్యాహూతో మాట్లాడి ఏంటి మనకు యాక్సెస్ ఉంటుందండి. ఇప్పుడు మోదీ గారు ఇజ్రాయెల్కి ఫోన్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఆనందపడిపోతారా? మోదీ గారు చెప్పండి అయ్యా ఏం చేయాలో అడుగుతారు. అలాంటి ఇన్ఫ్లుయెన్స్ మనకు ఉంటుంది, కానీ మనం చెయ్యం. మనకు ఎక్కడ ఏది కరెక్ట్ అనిపిస్తుందో అంటే ఆ సిచ్యువేషన్ని బాగా అనాలిసిస్ చేస్తాము. ఇక్కడ ఎవరిది న్యాయం ఉంది, ఎవరిది అన్యాయము క్లియర్గా మనకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఇవాళ అమెరికాను ఆపడము అనేది జరగదండి, వాళ్ళ ప్లానింగే వేరే ఉంది. కాబట్టి ఇక్కడ అనవసరంగా మనము వెళ్ళి కలగజేసుకొని మనం ఇలాంటి పనులు చేయకూడదు. ఇది ఈరాన్కి కూడా తెలుసు. అందుకే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ట్రస్టెడ్ ప్లేయర్. ఎప్పుడైతే భారత్ మాతో మాట్లాడుతుందో ఆ రోజు మేము యుద్ధం విషయంలో ఆలోచిస్తాం. అంతవరకు ఎవడు చెప్పినా యుద్ధము ఆగదు. రష్యా నుంచి ఇదే వార్తలు, భారత్ నుంచి కూడా ఇదే సలహా. అమెరికానో ఇజ్రాయెల్నో ఇవాళ మనము ఆపలేమండి. ఇంకొక 3 వారాలు అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి స్వయంగా చెప్తున్నప్పుడు వాళ్ళ ప్లానింగే వేరే ఉంది, వాళ్ళ స్ట్రాటజీ వేరే ఉంది. మరి ఈరాన్ ఈ యుద్ధాన్ని ఆపే అవకాశము 0% అండి. కాబట్టి ఈ పాకిస్తాన్, అమెరికా, ట్రంప్, అసీం ఈ నాటకాలంతా పక్కన పెడితే మనము ఒక బ్రోకరు కాదు, ఒక మీడియేటరు కాదు, ఒక ఏజెంట్ కాదు. మన అవసరాలకు తగ్గట్టుగానే మన నిర్ణయాలు ఉంటాయని క్లియర్గా జైశంకర్ గారు చెప్తున్నారు. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.